పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్లు పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండటం ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇటీవలి ఘర్షణలు అణుయుద్ధం అంచుల వరకు వెళ్లాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరగవచ్చని 6 ఏళ్ల క్రితమే అమెరికా పరిశోధకులు అంచనా వేశారు. సైన్స్ అడ్వాన్స్ జర్నల్లో ప్రచురితమైన వారి అధ్యయనం 2025లో భారతదేశం పాకిస్తాన్ మధ్య సంభవించే ఒక యుద్ధ దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. అందులో భయంకరమైన విషయాలను వెల్లడించారు. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది అనే దానిపై అమెరికాలోని రడ్జర్స్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం ఒక అధ్యయనం జరిపింది. అధ్యయన వివరాలు 2019లో సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2025లో భారత పార్లమెంటుపై దాడి జరిగితే ఎలా ఉంటుంది అన్న భయంకరమైన ఊహాగానంతో స్టడీ పేపర్ మొదలవుతుంది. ఆ చర్య చివరకు భారత్ పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధానికి కారణమవుతుంది. భారత్ పాక్ మధ్య తాజా సంక్షోభం ఈ ఊహాగానం దాదాపు నిజం చేసిందనే చెప్పాలి. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరినప్పటికీ ఈ ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారుతోందేమో అనే భయాలను రేకెత్తించింది. ఈ ప్రాంతంలో సుస్థిరత ఎంత సున్నితంగా ఉందో అనే జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చింది. సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ పాకిస్తాన్ 2 సంకేతాలు పంపించింది. సైన్యంతో ఎదురుదాడి చేయడం, అవసరమైతే అణ్వస్త్రాలు ప్రయోగానికి సిద్ధమని చెప్పేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం వంటివి. అణ్వాయుధాలను ఉపయోగించడం, వాటిపై నియంత్రణను నేషనల్ కమాండ్ అథారిటీయే పర్యవేక్షిస్తుంది. ఇది ఒక సంకేతమా, వ్యూహాత్మకమా, లేక నిజంగానే అప్రమత్తమయ్యారా మనకు తెలిసే అవకాశం లేదు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ చిక్కుముడిని విప్పేందుకు ఇందులోకి అడుగుపెట్టిన టైంలోనే సరిగ్గా ఇది జరిగింది. అమెరికా కేవలం కాల్పుల విరమణను సాధించడం మాత్రమే కాదు, అణుయుద్ధాన్ని కూడా తప్పించిందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే అంతటితో అణుముప్పు పూర్తిగా తొలగిపోయిందని అనుకోరాదు. ఇరు దేశాల మధ్య ఆ ముప్పు ఇంకా సజీవంగానే ఉంది. అయితే అణ్వస్త్రాలను ఉపయోగించిన దేశం తీవ్రమైన ప్రతీకార చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారీ స్థాయిలో ప్రాణ నష్టాన్ని చవిచూస్తుంది. అయినప్పటికీ భారత్ పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. నూతన డెలివరీ వ్యవస్థల అభివృద్ధి, 4 ప్లూటోనియం రియాక్టర్ల విస్తరణ, యురేనియం శుద్ధి లాంటి వాటితో 2020 చివరి నాటికి పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాల సంఖ్య 200కి చేరి ఉండొచ్చని ఒక అంచనా. ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఫిజైల్ మెటీరియల్స్ ప్రకారం 2023 మొదటి కల్లా భారత్ వద్ద ఆయుధాల తయారీకి పనికొచ్చే 680 కేజీల ప్లూటోనియం ఉంది. ఇది 130 నుంచి 210 అణుబాంబుల తయారీకి సరిపోతుంది. ఎంత తెలివైన నాయకత్వం ఉన్నప్పటికీ, నిగ్రహం పాటించేదైనప్పటికీ, అణ్వాయుధాలు ఉన్నంత వరకు అణుయుద్ధ భయం మాత్రం అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని పూర్తిగా తోసిపుచ్చలేని పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు. భారత్ పాకిస్తాన్ గతంలో ఇలాంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చాయి. కానీ ఎంతకాలం? ఆ ప్రశ్నకు సమాధానం లేదు. అప్పటి వరకు అణుముప్పు సజీవం. అణుయుద్ధం జరిగితే దాని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. లక్ష్యం చేసుకున్న ప్రాంతాలు మాత్రమే కాకుండా వందల కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలపై దాని ప్రభావం పడుతుంది. అయితే ప్రపంచం ఇప్పటిదాకా 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకీలపై తర్వాత మరో అణు విస్ఫోటాన్ని అదృష్టవశాత్తు చూడలేదు. కానీ మధ్య కొన్ని చోట్ల అణు ప్రమాదాలు చోటు చేసుకున్నా అవి త్రుటిలో తప్పిపోయాయి. భారత్ పాక్ మధ్య తాజా సంక్షోభం కూడా అణుయుద్ధం అంచుల వరకు వెళ్ళింది. ఒకవేళ అణుయుద్ధమే జరిగి ఉంటే ఎలాంటి భయానక పరిస్థితులు ఉండేవో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. భారతదేశం పాకిస్తాన్ అణుయుద్ధానికి పాల్పడితే అప్పటికప్పుడు 10 కోట్ల మంది మరణించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ప్రభావం కారణంగా సామూహిక ఆకలితో చనిపోయే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఎందుకంటే అణుయుద్ధం మిగిల్చే ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. తినేందుకు ఏమీ దొరకని పరిస్థితి తలెత్తుతుంది. పంటలు పండవు, వృక్షాలు సర్వనాశనమవుతాయి, ఉష్ణోగ్రతలు ఒక్కసారి పడిపోతాయి, ప్రకృతి ఉత్పాతాలు తలెత్తుతాయి.
పూర్తిగా అణుయుద్ధం జరిగిన ప్రాంతం నాశనమవుతుంది. బాంబులు పడిన చోట పూర్తిగా నాశనమైతే మిగిలిన ప్రాంతాలు క్రమేణా ఆ ఫలితాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అణుబాంబులు ప్రయోగిస్తే వాటి నుంచి 16 నుండి 36 మిలియన్ టన్నుల మసి పొగలోని చిన్న నల్ల కార్బన్ కణాలను విడుదల చేస్తాయి. ఇవి ఎగువ వాతావరణానికి వ్యాప్తి చెందుతాయి. కొన్ని వారాల్లోనే అవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా సౌర వికిరణం జరుగుతుంది. గాలిని వేడి చేస్తుంది. పొగ వేగవంతంగా కదులుతుంది. ఈ ప్రక్రియలో భూమికి చేరే సూర్యకాంతి 20 నుంచి 35% మేర తగ్గిపోతుంది. దీనివల్ల మన భూగ్రహం యొక్క ఉపరితలం 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15 నుంచి 30% వరకు తగ్గిపోతుంది. భూమిపై వృక్ష సంపద వృద్ధి ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 30% పడిపోతుంది. మహాసముద్రాలు ఉత్పాదకత 5 నుంచి 15% తగ్గుతాయి. మొత్తం మీద ఈ ప్రభావాల నుండి కోలుకోవడానికి 10 ఏళ్లకు పైగా టైం పడుతుందని 2019 నాటి అధ్యయనం పేర్కొంది. 9 దేశాలలో అణ్వాయుధాలున్నాయి. కానీ పాకిస్తాన్, భారతదేశం మాత్రమే తమ ఆయుధాలను అత్యంత వేగంగా పెంచుకుంటూ పోతున్నాయని రడ్జర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రోబాక్ చెప్పారు. 2 అణ్వాయుధ దేశాల మధ్య, ముఖ్యంగా కశ్మీర్పై కొనసాగుతున్న అశాంతి, అణుయుద్ధం యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. 1945లో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబుతో పోల్చితే 2025లో అణ్వాయుధాల పేలుడు శక్తి ఎన్నో రెట్లు అధికంగా ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు. హిరోషిమాపై వేసిన బాంబు విస్ఫోటనం వల్ల 15 కిలోల టన్నుల శక్తి విడుదలైంది. ఇప్పుడైతే అది 100 కిలో టన్నుల వరకు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో 2025లో అణుయుద్ధం సంభవిస్తే కోట్లాది మంది ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా సామూహిక ఆకలితో అదనపు మరణాలు కూడా సంభవిస్తాయి. అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు ఉపయోగించే అవకాశమున్న నేపథ్యంలో వాటిని నిరోధించడం ఒక్కటే ఏకైక మార్గం. అంటే వాటిని పూర్తిగా తొలగించడమే. మరి భారత్, పాక్ దేశాలు పెంచుకుంటూ పోతున్న అణ్వాయుధాలను ఏం చేస్తాయో చూడాలి.